అని సంతోషాన్ని ప్లెజర్ కింద, సాటిస్ఫాక్షన్ కింద, సెక్యూరిటీ, నో సఫరింగ్ ఇట్లా మనం చెప్పుకుంటాం. ఇవన్నీ సంతోషం మనకి ఎలా వస్తుంది అంటే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా వస్తుంది. మెయిన్‌గా జ్ఞానేంద్రియాలు అంటే మన కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇట్లా మనస్సు ఇవన్నీ కూడా మన యొక్క మన యొక్క ఆనందాన్ని నిర్వచిస్తుంటాయి. సో సో మనకి సంతోషంగా ఉండాలంటే మంచి కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంటే, కెరీర్ ఎట్ ది బిగ్ కంపెనీస్, మంచి బిగ్ కంపెనీస్, టీసీఎస్ అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్‌లో కాగ్నిజెంట్, టీసీఎస్ ఇట్లాంటి ఎలైట్, డెలాయిట్ అని ఉన్నాయి కదా కంపెనీస్. తర్వాత ఫ్యాట్ సాలరీ. సో మల్టీ డిజిట్ సాలరీ కావాలి ఇవాళ రేపు యూత్‌కి కదా! నైస్ హౌస్ కావాలి, మంచి బంగళా, క్యూట్ కిడ్స్, బ్యూటిఫుల్ వైఫ్, హ్యాండ్సమ్ హస్బెండ్, లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫాస్ట్ కార్, ఆడి కార్ లాంటి కార్లు కావాలని అనుకుంటుంటారు. సో ఇది ఉంటేనే మనకి సంతోషం అని మనం అనుకుంటుంటాం. సో అసలు మనం హ్యాపీ అంటే ఏంటో మనం చూద్దాం. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈటింగ్ మనం ఏంటంటే బాగా మంచిగా ఫుడ్ తింటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. ఎందుకంటే మంచిగా. సో మరి మనకి యానిమల్స్‌కి తేడా ఏంటి? యానిమల్స్ ఆల్సో ఈట్. అవి తింటున్నాయి, మనం తింటున్నాం. అట్లాగే స్లీపింగ్ మనం మంచిగా నిద్రపోతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం. మంచి సౌండ్ స్లీప్. అట్లాగే జంతువులు కూడా నిద్రపోతుంటాయి. ఇట్లా మేటింగ్ మంచి అంటే మనం కూడా పిల్లల్ని కంటున్నాం సంపర్కం చేసి, అలాగే జంతువులు కూడా పిల్లల్ని కంటున్నాయి. ఇట్లా డిఫెండింగ్ మనం ఆత్మరక్షణ చేసుకోవడానికి యుద్ధాలు చేస్తుంటాం. అదే దేశ రక్షణ చేస్తుంటాం. మళ్ళీ ఆత్మరక్షణకి మనం ఇంట్లో కనుక ఏదన్నా పాము కానీ, తేలు కానీ, కోతి కానీ వస్తే మనం భయపడిపోతుంటాం కదా! మన ఆత్మరక్షణ చేసుకుంటాం. అట్లాగే జంతువులు కూడా ఆత్మరక్షణ చేసుకుంటాయి. వీధిలో కుక్కలు కూడా ఆత్మరక్షణ చేసుకుంటాయి. సో ఈ విధంగా అవి చేస్తున్నాయి, మనం చేస్తున్నాం. హౌ డిఫరెంట్ దెన్ ఆర్ వి ఫ్రమ్ యానిమల్స్? మనకి యానిమల్స్‌కి తేడా ఏంటి? మనం యానిమల్స్ చేసే పనే చేస్తున్నాం కదా! అవునా కదా! సో వై డు వి వర్క్ సో హార్డ్ ఫర్ ది సేమ్ థింగ్స్ యానిమల్స్ డోంట్ హావ్ టు? సో మరి ఇవన్నీ చేయడానికి యానిమల్స్ ఏం కష్టపడట్లేదు కదా! అవేమో 24/7 ఉద్యోగాలు, నైట్ షిఫ్ట్‌లు, డే షిఫ్ట్‌లు చేయట్లేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడట్లేదు. 10 అవర్స్, 8 అవర్స్, 10-12 అవర్స్ జాబ్ చేయటం, కష్టపడి డబ్బులు సంపాదించడం, ఎర్నింగ్ చేయటం, ఇవన్నీ అవి పిల్లల్ని కంటున్నాయి, అవి తిండి సంపాదించుకుంటున్నాయి, అవి ఆత్మరక్షణ చేసుకుంటున్నాయి, అవి సంపాదన చేసి పిల్లల్ని కంటున్నాయి. సో వాటికి మనకి తేడా ఏంటి? మనం ఏంటంటే మంచి కంఫర్ట్స్‌గా మనం మంచి ఫెసిలిటీస్, లగ్జరీస్‌గా మనం గడపాలని మనం ఆలోచిస్తున్నాం. అవి ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటాయి. సో మనకి తెలిసినట్టు హ్యాపీనెస్ అనేది ఏంటంటే షార్ట్ లివ్డ్, చాలా స్వల్పం అనమాట. సో చూడండి, హౌ లాంగ్ డస్ ది చూయింగ్ గమ్ లాస్ట్? చూయింగ్ గమ్ తింటాం తీసుకుంటుంటారు చాలా మంది. చూయింగ్ గమ్ ఎంతసేపు హ్యాపీనెస్ ఇస్తది. దాని స్వీట్‌నెస్ ఉన్నంత వరకు హ్యాపీ ఇస్తది. లేదా దాని బుడగలు వచ్చేంత వరకు హ్యాపీనెస్ ఇస్తది. అట్లాగే హౌ మెనీ పిజ్జా స్లైసెస్ కెన్ వన్ కన్జ్యూమ్? సో చాలా మంది పిజ్జాలని, బర్గర్‌లని, పాస్తాలని, కేకులని, ఇవన్నీ కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ ఇట్లా వాటి మీద అవి తింటే చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటారు. కానీ అవన్నీ కూడా మన పూర్తి ఆనందాన్ని మనకి ఇవ్వలేవు. మనకి అట్లాగే ఈ వీకెండ్స్ హాలిడేస్ ఇస్తాయి. 5 డే వీకెండ్, 5 సెకండ్ సాటర్డే, సండే అని అట్లా వెకేషన్స్, సంక్రాంతి, తర్వాత దసరా వెకేషన్స్, దీపావళి ఇట్లా హాలిడేస్ మనకి ఎక్స్‌మాస్ వెకేషన్స్ ఇస్తుంటారు. అట్లా హాబీస్ మనకి గుడ్ హాబీస్, బ్యాడ్ హాబీస్. సో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. ఇప్పుడు ఈ చెడ్డ హాబీస్ ఇప్పుడు సెల్ ఫోన్ కూడా చెడ్డ హాబీ అయిపోయింది మనకి. సో అట్లా రకరకాల హాబీస్ మనం సెల్ ఫోన్ చూస్తూ ఉంటాం. ఇంకా వస్తూనే ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వస్తుంటాయి. వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తుంటాయి. ఫేస్‌బుక్‌లో లైక్స్ వస్తుంటాయి. ఇంకా టింగ్ అని మోగంగానే మనం ఇంకా చూస్తూనే ఉంటాం. ఇట్లా మన యొక్క దాని బదులు మనం మంచిగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఇంకా బోలెడన్ని పనులు మనం ఇంట్లో మంచిగా ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవచ్చు. చక్కగా రోజుకొక ఆహ్, టాస్క్ పెట్టుకొని అది ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఇట్లాంటి హాబీస్ కూడా మనం పెంచుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా మనకి ఆనందాన్ని ఇస్తున్నాయంటే గ్యారంటీ లేదు. ఏదో ఎక్కడో మనకి ఏదో నలతగా కనిపిస్తుంటది.
కానీ మనం ఏమనుకుంటాం, మన జీవితంలో ఉన్న సమస్యలన్నిటిని మనం పరిష్కారం చేసుకోగలుగుతున్నాం. ఇంకా మనం ఇంకేదో సాధించాలి, ఇంకా జీవితంలో ఇంకేదో సాధించాలి అని చెప్పి. కాబట్టి మనం ఇంకా ఇంకా చాలా ఫాస్ట్‌గా, చీప్‌గా, ఇంకా బెటర్‌గా చేయాలని అనుకుంటూ ఉంటాం. సో, టెక్నాలజీ అనేది హ్యాపీ లైఫ్ అనుకుంటున్నాం ఇవాళ రేపు. సో, మనకి సాంకేతికత పెరిగిపోయింది. అన్నిట్లో కూడా సౌకర్యాలొచ్చేసినాయి మనకి. ఏది మనం అన్నీ కూడా స్విచ్ నొక్కితే పనయిపోతుంది. సో, మనకి ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఎన్ని కోట్లొచ్చినా సావట్లేదు మనకి. సో, ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు రిటైర్ ఇన్ హెవెన్ ది బహామాస్ అంటున్నాడు. అంటే ఒక్కొక్కడు డబ్బులు సంపాదించుకొని ఒక్కొక్క వెకేషన్స్‌లో ఇప్పుడు ఇదివరకు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళకి, నాయనమ్మ గారింటికి వెళ్ళటం చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు దేశాలు దాటిపోయి అమెరికా ఎళ్తున్నారు, ఆస్ట్రేలియా ఎళ్తున్నారు, యూకే ఎళ్తున్నారు. ఇట్లా లేదా అక్కడ కొన్నాళ్ళు ఉండొస్తారు పిల్లలు అక్కడుంటే, లేదా అక్కడే రిటైర్ లైఫ్ అక్కడే చేసుకుందాం, ఇక్కడ బహామాస్‌లో ఉండాలనుకుంటున్నాం. కొంతమంది ఇంకా ఏంటి చంద్రమండలంలో గూడా స్లైడ్‌లు కొందామని చూస్తున్నారు. సో, ఇవన్నీ మనకు ఆనందం ఇస్తున్నాయి. కానీ మనం ఏంటంటే, ఇయన్నీ గూడా మనకి, మనమైతే ప్రోగ్రెస్ చెందామని మనం అనుకుంటున్నాం. భౌతికంగా మనం పురోగతి చెందాం గానీ, ఆధ్యాత్మికంగా మనం ఎక్కడ ఉన్నామో మనకే తెలీదు. సో, మనం ఏ విధంగా ప్రోగ్రెస్ చెందామంటే, మంచి లగ్జూరియస్ హౌసెస్, మంచి పెద్ద పెద్ద విల్లాస్ కట్టుకోవడం, దానికి మంచి మంచి పెద్ద పెద్ద కార్పెట్లు, సోఫాలు, ఇంటీరియర్ డెకరేషన్స్, షో లైట్స్ ఇట్లా పెట్టుకొని మనం ఇదే మన చాలా పురోగతి చెందామనుకుంటున్నాం. అట్లాగే పెద్ద పెద్ద బిగ్ స్కై స్క్రాపర్స్ అండి. ఆకాశ ఆర్నియాలు 100, 150 ఫ్లోర్స్ హౌసెస్ ఇంకా మనకి రాలేదనుకోండి, ఇండియాలో 10, 15 ఫ్లోర్స్ వస్తేనే గొప్ప. సో, ఆ విధంగా స్కై స్క్రాపర్స్ డెవలప్ చేసుకున్నాం. అట్లాగే జెట్ విమానాల్లో ఇవాళ రేపు గంట, 2 గంటల్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం. అట్లాగే లేటెస్ట్ మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇప్పుడు ఇయన్నీ బటన్ ఫోన్లు గానీ, ఇంకా లేటెస్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఐఫోన్‌లు, తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్, తర్వాత టచ్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఐప్యాడ్స్, టాబ్లెట్స్, ఇన్ని రకాల డివైసెస్ మనకొచ్చినాయి. సో, వి వాంట్ టు రిమైన్ యంగ్. కానీ ఏంటి, మనం ఎప్పుడు గూడా మనం యంగ్‌గా నవయవ్వనంతో ఉండాలనుకుంటాం. కానీ మనం వి హావ్ టు బికమ్ ఓల్డ్. కంపల్సరీగా ఓల్డ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే యూ వాంట్ టు రిమైన్ హెల్తీ బట్ యూ విల్ బి సిక్. సో, మనం చాలా హెల్తీగా ఉండాలనుకోని రోజు జాగింగ్ చేస్తుంటాం, యోగా, ప్రాణాయామం, ఎక్సర్సైజ్‌లు, జిమ్‌కెళ్తుంటాం. కానీ మన యొక్క ఏజ్ పెరుగుతున్న కొలకి మన యొక్క రకరకాల రోగాలు రోగాలు ముసురుతాయి. సో, రొనాల్డ్ రీగన్ మీకు తెలిసే ఉంటది. మీరు పుట్టే ఉంటారు బహుశా, కొంతమందికి తెలిసుంటారు. యూఎస్ ప్రెసిడెంట్ 1980 నుంచి 88 వరకు 8 ఇయర్స్ ఆయన యూఎస్ ప్రెసిడెంట్‌గా చేశాడు 2 టర్మ్స్. సో, ఆయనకి 94లో ఈ రీగన్ అనౌన్సెస్ దట్ ఐ హావ్ రీసెంట్లీ బీన్ టోల్డ్ దట్ ఐ యామ్ ఎఫెక్టెడ్ విత్ ఆల్జీమర్స్ డిసీజ్. సో, ఆల్జీమర్స్ అనే వ్యాధి వచ్చింది నాకు. సో, ఐ నౌ బిగిన్ ది జర్నీ దట్ విల్ టేక్ మీ ఇంటూ ది సన్‌సెట్ ఆఫ్ మై లైఫ్. సో, నా జీవితం అస్తమయం దశగా ఎళ్తుంది. సూర్యాస్తమయం దిశగా ఎళ్తుంది అని చెప్పాడనమాట ఆయన. సో, ఆల్జీమర్స్ అంటే ఏంటో తెలుసా? ఆల్జీమర్స్ అనేది అసలు మన ఇంట్లో ఉన్న భార్య, పిల్లల్ని కూడా గుర్తించలేము మనం. మొత్తం మతిమరుపనమాట. తనెవరో తనకే తెలీదనమాట. అటువంటి పరిస్థితి. అట్లాగే ఈయన ఎవరో మైక్ టైసన్ అని ఆయన. ఐ యామ్ ది గ్రేటెస్ట్ అని చాలా బాక్సింగ్ చాంపియన్ ఆయన గూడా ఒకప్పుడు. ఆయన గూడా సఫర్స్ ఫ్రమ్ పార్కిన్సన్ డిసీజ్. కాంట్ ఈవెన్ లిఫ్ట్ ఏ కప్ ఆఫ్ కాఫీ. సో, చిన్న బరువును కూడా ఇది ఎక్కడికక్కడ పారలైజ్ అయిపోద్ది పార్కిన్సన్ డిసీజ్. సో, ఈ విధంగా మనం రకరకాల బాధలు పడుతుంటాము. రకరకాల వ్యాధులు వస్తుంటాయి. రకరకాల కరువులు వస్తున్నాయి మనకి. అండ్ ఫైనల్లీ మరణం కూడా వస్తుంది. సో, మనకేంటి, మనం పుట్టిన దగ్గర నుంచి ఏమేమి వస్తున్నాయి మనకి, రకరకాల సఫరింగ్స్, రకరకాల బాధలొస్తున్నాయి. సో, రకరకాల బాధలొస్తున్నాయి. అట్లాగే వ్యాధులొస్తున్నాయి. తర్వాత రకరకాల కరువులొస్తున్నాయి. తర్వాత మరణం వస్తుంది. అంటే మనకేంటి, జన్మ, మృత్యు, జరా, వ్యాధి. సో, మనకి పుడతాం, పుట్టుక, చావు, తర్వాత వ్యాధి. జర అంటే ముసలితనం, వ్యాధి అంటే రోగాలు. ఇట్లా రోగాలు కొన్ని అనేకం వస్తున్నాయి. ఏవేవో కొత్త రోగాలొస్తున్నాయి. ఒక రోగాన్ని మనం జయించామనేలోపు ఇంకో కొత్తగా మలేరియా, టైఫాయిడ్ అయన్నీ పాతకాలం. ఇప్పుడు కొత్తగా చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ,
తర్వాత లేటెస్ట్గా కోవిడ్ ఇలాంటి వ్యాధులన్నీ వచ్చినాయి. ఇంకా కొత్త ఇంకా కోవిడ్ టైప్ 1, టైప్ 2, టైప్ 4 ఇట్లా వేరియంట్స్ కూడా వస్తున్నాయి మనకి. సో ఈ విధంగా మనకి వస్తూనే ఉన్నాయి. కానీ వై ఈజ్ దేర్ సో మచ్ సఫరింగ్ అరౌండ్ అస్? అయినా మనం ఇంకా దీన్ని ఎందుకు ఇలా వస్తుంది అని మనం ఆలోచిస్తున్నామా? మనం ఆలోచించట్లేదు. కానీ మనం ఇంకా వై ఆర్ వి డిసాటిస్ఫైడ్? అసంతృప్తిగా ఉంటున్నాము, ఎప్పుడు ఆందోళనగా ఉంటాం, ఎప్పుడు ఒత్తిడికి గురవుతుంటాం, ఎప్పుడు కూడా డిప్రెషన్ స్టేజ్లో ఉంటాం, దీనావస్థలో ఉంటాం. ప్రతిసారి ఎప్పుడు కూడా దుఃఖంతో ఉంటాం, ఎప్పుడు కూడా హ్యాపీ ఉండదు. ఎప్పుడో ఒకసారి. అందుకే భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్తున్నాడు 2:14 మాత్రా స్పర్శస్సు కౌంతేయ శీతోష్ణ సుఖద ఆగమాబాయిన నిత్య సాంసతిక్షస్సు భారత అని. సో ఈ యొక్క ఆ సుఖ దుఃఖాలు అనేవి శీతాలు ఉష్ణాలు. ఎట్లాగా కొన్నాళ్ళు వర్షం వస్తుంది, కొన్నాళ్ళకి చలికాలం వస్తుంది, తర్వాత మళ్ళీ ఎండాకాలం ఎట్లా వస్తూ ఉంటాయో ఇట్లా ఋతువులు మారినట్టుగా మనకి ఈ సుఖ దుఃఖాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కోటేశ్వరుడైనా సరే వాడికి ఉండాల్సిన టెన్షన్స్ వాడికి ఉంటాయి. వాడికి సుఖంగా ఉన్నాడని అనుకుంటాం, కానీ వాడికి ఎన్ని ట్యాక్సులు కట్టాలో, ఎన్ని ఇవి చేయాలా, ఇన్కమ్ ట్యాక్స్లు, ఆ ట్యాక్స్లు, ఈ ట్యాక్స్లు, మెయింటెనెన్స్లు, ఇవన్నీ కూడా ఎవరి కాళ్ళకి శుభ్రంగా ఉంటుంది. కానీ మనం ఏంటనుకుంటాం? సో ఇంకా ఈ సఫరింగ్స్ ఏ విధంగా ఉంటాయి? ఈ ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, అధిదైవిక క్లేశాలు అంటారు ఇవి. సో అవర్ బాడీ అండ్ మైండ్ ఆధ్యాత్మిక క్లేశం అంటారు. సో మనం బాధలు మన యొక్క బాడీ వల్ల, మనసు వల్ల కూడా మనం దుఃఖపడుతుంటాం. సో బాడీ అంటే మనకి రకరకాల వ్యాధుల వల్ల బాడీకి దుఃఖాలు వస్తాయి. అట్లాగే మైండ్ అంటే మనకి డిప్రెషన్కి వెళ్ళటం, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్. సో ఆ విధంగా బాధలు పడుతుంటాం. అట్లాగే అదర్ లివింగ్ ఎంటిటీస్ సో మనల్ని బాధపెట్టడానికి ఈర్ష్య, అసూయ దేశంతో మనల్ని శత్రువులు పడుకుంటూ ఉంటారు, టెర్రరిస్ట్ రూపంలో. ఇంకా ఇంకా రకరకాలుగా ఇంకా మన మనుషులే కాకుండా ఇంకా రకరకాల జీవులు, జంతువులు కూడా మన మీద దాడి చేస్తుంటాయి. ఆ విధంగా మనం బాధపడుతుంటాం. అట్లాగే నేచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు. ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా, సునామీలని వస్తున్నాయి, తర్వాత వరదలు, అట్లాగే భూకంపాలు, ఇట్లా లావాలు, అగ్ని పర్వతాలు బద్దలవటం, ఇట్లా రకరకాల కెలామిటీస్ కొత్త ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా పాండమిక్లు, ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఈ విధంగా మనం బాధలు పడుతూనే ఉన్నాం. కానీ ఏమంటే మీరు బాగున్నారంటే చాలా బాగున్నాం అంటారు. మన దగ్గర ఉన్న బాధలన్నీ కూడా ఎవరికి చెప్పుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. సో విత్ సో మచ్ అన్సర్టెనిటీ వీఆర్ హోపింగ్ టు బి హ్యాపీ ఇన్ ది ఫ్యూచర్. సో మనం అంత అనిశ్చిత పరిస్థితిలో ఉన్నా కానీ మనం ఇంకా ఇంకా ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉంటామని ఆశ పడుతుంటాం. ఇప్పుడు కూడా పాజిటివ్ మెంటాలిటీ ఉంటుంది మనకి. నెగిటివ్ మెంటాలిటీ కూడా ఉంటుంది అనుకోండి, ఎక్కువగా ఒక 50% అన్న పాజిటివ్ మెంటాలిటీ ఉంటుంది. సో భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తు అంతా మంచిగా జరుగుతుంది. కానీ ఈ యొక్క మానవ నాగరికతకి ఇది ఉద్దేశం ఏంటి? పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ గాడ్ టు బ్రింగ్ దిస్ హ్యూమన్ సివిలైజేషన్ ఇంటూ దిస్ ఎర్త్లీ వరల్డ్ ఈస్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం మనకి సాల్వ్ చేసుకొని మళ్ళీ మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం కోసం భగవంతుడు మనకి ఈ విధంగా రకరకాల వేషాలను ఇస్తున్నాడని మనకి తెలుస్తుంది. సో ఈ మనకి ఉన్న సమస్యలు ఏంటి? పర్మనెంట్ ప్రాబ్లమ్స్, బర్త్, డెత్, డిసీజ్, ఓల్డ్ ఏజ్. సో బర్త్ కూడా చాలా డేంజర్. ఎందుకంటే మనం 9 నెలలు, దాదాపు 9-10 నెలలు తల్లి గర్భంలో తలకిందులుగా వేలాడుతుందా, అక్కడ రకరకాల క్రిములు, కీటకాలు అన్నీ పుడుతుంటాయి. సో ఆ విధంగా బర్త్ ఈజ్ డేంజరస్. 10 నెలలు చాలా నరకాలు అనిపిస్తాం. తల్లి యొక్క మలమూత్రాలను తాగుతాం. అన్ని అప్పుడే మనం భగవంతుడిని ప్రార్థిస్తాం, నేను బయటికి రాగానే నీ యొక్క సేవలో ఉండి మళ్ళీ నీ దగ్గరికి వెళ్ళిపోతానని ప్రార్థిస్తాం. అట్లాగే బర్త్ తర్వాత వచ్చేదేంటి? తర్వాత డిసీజెస్, రకరకాల డిసీజెస్ వస్తుంది. సో శాస్త్రం ఏం చెప్తుంటే పూర్వ
పూర్వకర్మ రోగపీడిత అంటారు. మన పూర్వజన్మలో చేసిన కర్మలే రోగాలుగా ఈ జన్మలో వస్తాయని, మనకి ప్రారంభ కర్మలే రోగాలుగా వస్తాయని మనకి శాస్త్రాలు చెప్తుంటాయి. అట్లాగే ఆ ముసలితనం ముసలితనం అనేది కంపల్సరీ వస్తుంది. మనం భగవంతుని ఫోటోల్లో చూసామనుకోండి, ఎక్కడైనా భగవంతుడు ఎప్పుడు ముసలిగా కనిపిస్తాడు. మనకి ఎప్పుడు కూడా నవయౌవనంచ ఎప్పుడు నవయౌవనంతో ఉంటాడు ఆయన. సో కృష్ణ భగవద్గీతలో మనకి కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినప్పుడు ఆయన వయసు సుమారుగా 105 సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నారు. కానీ ఆయన ఎంత యంగ్గా ఎనర్జెటిక్గా ఉన్నాడు కాబట్టి, సో మనకి ఇవన్నీ కూడా ఈ మెటీరియల్ వరల్డ్‌లో భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం ఈ జన్మ వచ్చి జరా వ్యాధులు అనేవి వస్తుంటాయి. వీటిని ఈ సైకిల్ అనేది వస్తూ ఉంటది. సో తర్వాత వ్యాధులు, జర అంటే ముసలితనం, తర్వాత మృత్యు కూడా చాలా భయంకరంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మనందరం కూడా ఫేస్ చేయాలి. కానీ మృత్యుని మనం చాలా ఇంకా నాకు ఇప్పుడే రాదులే, నాకు ఇంకా టైం ఉందిలే అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. సో మనం పెద్ద పెద్ద సెలబ్రిటీసే సడన్‌గా కొలాప్స్ అయ్యి హార్ట్ అటాక్‌లని అట్లా పోతుంటారు. ఉన్నాయి చాలా మంది సినీ యాక్టర్స్ ఈ విధంగా పోయిన వాళ్ళు. సో ఈ విధంగా డెత్ అనేది వచ్చినప్పుడు ఒక 40,000 తేళ్ళు ఒక్కసారి కుడితే ఎంత బాగా మనం ఒక్క తేలు కుడితేనే ఎంత బాధ ఉంటుంది. అలాంటిది 40,000 తేళ్ళు ఒక్కసారి కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ కలుగుద్దంట. మృత్యు మన ఈ శరీరం నుంచి బాడీ బయటికి వెళ్తాం, ఆత్మ బయటికి వెళ్ళాలంటే సో మరణం అనేది కూడా చాలా 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 సంక్లిష్టమే. కాబట్టి ఇవి మనకి అసలైన బాధలు ఇవి. కానీ మనం ఇప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. సో వీటిని తప్పించుకోవడానికి మనం ప్రయత్నించాలి. సో ఆది శంకరాచార్యులు కూడా ఏం చెప్తున్నాడు, పునరపి జననం పునరపి జననే జతిరేసైనం ఇది సంహారే పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జతిరేసైనం ఇది సంసారే బౌద్ధస్థరే కృపయాపారే పాయి. సో మన యొక్క జననం మరణం అనేది వస్తూ ఉంటది, సైకిల్ అన్నమాట. ఒక వలయంలాగా తిరుగుతూ ఉంటది. సో ఎవరైతే ఈ జన్మమృత్యు జరావ్యాధి సైకిల్లో తిరుగుతూ ఉంటారో, వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు ఇదే సంతోషం, ఇదే హ్యాపీగా ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఇంకా ఇంకా మోక్షం లేదు. ఎవరైతే ఈ యొక్క కృపయ పారే పాహి మురారే అని భగవంతుని యొక్క శరణాగతి పొందుతారో వాళ్ళు భగవంతు ధామానికి వెళ్ళడానికి మనం ఈ జన్మలోనే ప్రయత్నించాలని చెప్తుంది. సో మనం వీఆర్ మోర్ ఇన్సెక్యూర్ టుడే. సో మనం చాలా అభద్రతతో ఉన్నాం ఇవాళ. ఏంటి, సో రకరకాల న్యూక్లియర్ బయలాజికల్ వార్ఫేర్. సో బయలాజికల్ వెపన్స్ అంటే ఇప్పుడు కోవిడ్ అనేది చైనా వాళ్ళు మొత్తం వరల్డ్కి స్ప్రెడ్ చేశారని మనకి ఒక టాక్ వస్తుంది. అది బయలాజికల్ వార్ఫేర్. అట్లాగే న్యూక్లియర్ వార్ఫేర్, అణు యుద్ధాలు వస్తున్నాయి. అణు యుద్ధం వస్తే మనకి హీరోషిమా నాగసాకిలో ఏ విధంగా బాంబింగ్ అయిందో తెలుసు మీకు. ఇప్పటికీ వాళ్ళు బాధపడుతున్నారు. అట్లాగే మన భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఎంతో మంది ఇప్పటికీ బాధపడుతున్నారు. సో ఐడెంటిటీ ఫ్రాడ్, మన సైబర్ ఫ్రాడ్లు బోర్డు జరుగుతూ ఉంటాయి మీకు తెలిసిన సైబర్ క్రైమ్లో. అట్లాగే న్యూ డిసీజెస్ ఆర్ బీయింగ్ డిస్కవర్డ్, ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్గా కొత్త వ్యాధులు వస్తున్నాయి. కొంతమంది వేలల్లో ఒకరికి వచ్చే వ్యాధులు వస్తుంటాయి, కొంతమంది లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధులు వస్తుంటాయి. అవి ఎవరు అనేది ఏం చెప్పరు. అట్లాగే పీపుల్ ఆర్ స్టిల్ డైయింగ్, ఇంకా రోజు చనిపోతూనే ఉంటారు అనమాట. చనిపోతున్నా మన చుట్టూ బోర్డు మీద చనిపోతున్నా మన పెద్దవాళ్ళు, ఇంకా ముసలి వాళ్ళు, రకరకాల యంగ్ వాళ్ళు, యాక్సిడెంట్లో పోయేవాళ్ళు, ఇట్లా బోర్డు మీద చనిపోతున్నా కానీ వాళ్ళ యొక్క కళలు, ప్రణాళికలు అన్నీ సడన్గా ఆగిపోతాయి అటువంటి టైంలో. కానీ వాళ్ళు ఇంకా సంతోషానికి అన్వేషిస్తూ ఉంటారు. ఇంకా సంపాదించాలి, హౌసెస్ కట్టుకోవాలి, లేకపోతే మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా రిటైర్ అవ్వాలి, ఈ విధంగా ఆలోచిస్తారు. సో ఈ విధంగా ఈజ్ దేర్ నో హ్యాపీనెస్ ఎట్ ఆల్, హ్యాపీనెస్ ఎక్కడ లేదని మనకు తెలుస్తుంది. బట్ హ్యాపీనెస్ డస్ ఎగ్జిస్ట్, అవర్ ఎల్యూడింగ్ ఇట్ మే సీమ్. కానీ హ్యాపీనెస్ అనేది సంతోషం అనేది ఉంది, కానీ అది తప్పించుకుంటుంది మన దగ్గర నుంచి. ఎందుకంటే మనం చేయాల్సింది చేయట్లా. మనం చేయాల్సింది ఏంటి, మనం ఏంటి, మనం చనిపోయినప్పుడు మనం అక్కడే ఉంటాం కదా. చనిపోయినప్పుడు ఏమవుతుంది, చనిపోయినప్పుడు ఆత్మ బాడీలోంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందంటే ఈ పాస్డ్ అవే అంటాం. హూ పాస్డ్ అవే? ద సోల్ హ్యాస్ పాస్డ్ అవే. అందులో ఉన్న ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుంది. సో మనం ఈ దేహాన్ని ఒక కార్ లాగా తీసుకుంటే, ఈ దేహంలో మన కారు ఉంది. మన కార్లో బ్రాండ్ న్యూ కార్ కొన్నాము, అన్నీ ఉన్నాయి, దానికి అన్ని కండిషన్లో ఉన్నాయి, బ్రాండ్ న్యూ. ఫుల్ పెట్రోల్ ఉంది, లేదా డీజిల్ ఉంది, లేదా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఉంది.
కానీ దానికి డ్రైవర్ లేకుండా అది కదలగలదా? కదలదు. అలాంటిదే ఈ దేహం అనమాట. ఈ దేహంలో అన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. హార్ట్ ఉంది, కిడ్నీ ఉంది, లంగ్స్ ఉన్నాయి. ఇన్ని రకాల ఆర్గాన్స్ ఉన్నాయి. కానీ దాన్ని నడిపించడానికి ఒక డ్రైవర్ కావాలి. ఈ దేహాన్ని నడిపించడానికి ఆత్మ ఎలా కావాలో అట్లాగే ఈ కారు నడిపించడానికి ఒక డ్రైవర్ కావాలి. కారుకి అన్నీ ఉన్నాయి. కారుకి సరిపడా ఇంధనం ఉంది, కారు టైర్‌లో గాలి ఉంది, రేడియేటర్‌లో వాటర్ ఉంది. అయినా కారు నడపాలంటే ఒక డ్రైవర్ కావాలి. అట్లాగే ఈ దేహానికి నడపడానికి దేహంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ మంచిగా ఉన్నా గానీ దేహాన్ని నడపడానికి ఒక ఆత్మ అనే డ్రైవర్ కావాలి. సో, ఆత్మకి కావాల్సిన ఆహారాన్ని మనం ఇవ్వట్లేదు. సో, మనం ఏం చేస్తున్నాం? ఈ దేహానికి అంటే ఈ కార్‌కి ఏం కావాలో అన్నీ ఇస్తున్నాం. కార్‌కి బ్రేకులు సరిగ్గా ఉన్నాయా? కార్‌కి రేడియేటర్ నీళ్లున్నాయా? కార్‌కి గాలిలో టైర్‌లో గాలుందా? ఇట్లా మనం ఆలోచిస్తుంటాం. కారు యొక్క కండిషన్ అంతా బాగా చూసుకున్నాం. అట్లాగే మన ఈ దేహానికి రకరకాల బట్టలు, దీనికి మనకి కాస్ట్‌లీ డ్రెసెస్, పార్టీ వేర్, డైలీ వేర్, నైట్ వేర్, పార్టీ మీటింగ్ వేర్ ఇట్లా రకరకాల డ్రెస్సులు దీనికి వాడుతుంటాం మనం. అట్లాగే దీనికి రకరకాల మంచి మంచి ఫుడ్స్ పెడుతుంటాం ఈ దేహానికి. బిర్యానీలు, రకరకాల ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అన్నీ పెడుతుంటాం. హ్మ్. అట్లాగే దీనికి కావాల్సిన మంచి ఫ్రెండ్స్, రకరకాల హాలిడే స్పాట్స్ ఇట్లా అన్నీ ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే అడుగుతున్నాయో అన్నీ కూడా దీనికి చూపిస్తుంది. కానీ అసలైన ఆత్మ డ్రైవర్ అనేవాడు ఈ బాడీని నడిపించే డ్రైవర్‌కి కావాల్సిన ఆహారం ఉంది. ఇప్పుడు కారు బానే ఉంది కండిషన్‌లో. డ్రైవర్‌కి మనం ఏం పెట్టట్లేదు. డ్రైవర్‌కి డ్రైవ్ చేయమని వదిలేస్తున్నాం. సో, డ్రైవర్‌కి మరి ఆకలేయదా? వేస్తది కదా! మరి డ్రైవర్‌కి కావాల్సిన ఆహారం ఏంటి? ఆ డ్రైవర్‌కి కావాల్సిన ఆహారం ఏంటి? ఆత్మకి కావాల్సిన డ్రైవర్ అంటే ఇక్కడ ఆత్మ. ఆత్మకి కావాల్సిన ఆహారం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఆత్మకి కావాల్సిన ఆహారము. సో, పరమాత్మ సేవనం ఆత్మకి కావాల్సిన ఆహారం. సో, ఆత్మకి కావాల్సిన ఆహారం అంటే పరమాత్మ సేవనం. మనకి ఇవాళ రేపు ఎంత బిజీ లైఫ్ అయిపోయి వారానికి ఒకసారి దేవుడెంక చూస్తే చాలా గొప్పనమాట. కాబట్టి మనం రోజు ఆత్మకి కావాల్సిన ఆహారం కూడా మనం సప్లై చేసినప్పుడే మనం సంతోషంగా ఉంటాం. అదే లేదంటే సంతోషం అనేది మనకి కనుమరుగైపోతూ ఉంటది. అయ్యో! ఫోన్ సో, కింద దీన్ని మనం పెట్టుకోవచ్చా? రైట్ ఒక్క నిమిషం పర్స్పెక్టివ్‌లో కింద చూడాలి. ఇది నేను చెప్పేది ఇదే రైట్ పర్స్పెక్టివ్. మనం భగవంతుడిని పట్టించుకోవట్లేదు. సో, మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, ఈ ఓకే పోటీ కదా? ప్రపంచంలో, ఓకే. థాంక్ యూ అండి. కాంపిటేటివ్ వరల్డ్‌లో మనం ఇంకా ర్యాంకులు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఈ నీట్‌లు ఇట్లా వీటి కోసం పరిగెడుతున్నాము. మనం దేనికోసం వెళ్తున్నాము? మనం ఎందుకోసం ఉన్నాము అనేది చూడట్లే మనం. అంతా కూడా ఏటీఎం మెషిన్‌లో అయిపోవాలి. మల్టీ డిజిట్ సాలరీ సంపాదించాలి. అబ్రాడ్ వెళ్ళిపోవాలి. మంచి స్లోగా వెళ్ళు. బంగ్లా కట్టుకోవాలి. మంచి ఫ్యామిలీ, గుంతల్లో బ్యూటిఫుల్ వదలొద్దు. వైఫ్ లేదా హ్యాండ్సమ్ హస్బెండ్ కావాలి. ఇట్లా మనం ఆలోచిస్తూ మన జీవితాన్ని గడిపేస్తుంది. మనకు కావాల్సింది అవ్వాలి. తర్వాత ఎప్పుడో సడన్‌గా క్యాన్సర్ వచ్చింది అనగానే అప్పుడు మనం చేతులు కాలక ఆకులు పట్టుకోవడమే ఉంటుంది. సో, మనకి భగవంతుడు ఏమిచ్చాడు? వి హ్యూమన్స్ ఆర్ మేడ్ విత్ హయ్యర్ ఇంటెలిజెన్స్. మనకి చాలా ఉన్నతమైన మేధస్సు ఇచ్చాడు మన భగవంతుడు. ది హయ్యర్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఫర్ ఆస్కింగ్ హయ్యర్ క్వెషన్స్. సో, మనకి మనిషి అని పేరు ఎందుకు వచ్చింది? మనన్యశిల మనుష్య. మనసుతో ఆలోచించేవాడు మనిషి. కాబట్టి మనకి మనసుని మనకి ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. మనకి ఇప్పుడు ఒక గుంతలో బుచ్చర్ అంటే ఉన్నప్పుడు ఒక చెప్పు. కసాయి వాడు ఉన్నాడు అనుకోండి. వాడు ప్రతి ఆదివారం మాంసం కొట్టు నడపడానికి ఓ 2, 3 గోట్స్‌నో లేతే షీప్‌నో కట్ చేసి అమ్మకానికి పెడతాడు. ఆ ఫ్లెష్‌ని అమ్మకానికి బేస్‌మెంట్‌కి పెడతాడు. వెళ్ళకుండా సో, అక్కడ పైనే వాడి ఆపు. దగ్గర బేస్‌మెంట్ అంటే మళ్ళీ కిందకి ఆల్రెడీ ఓ స్లోప్ 10 ఉంది కదా! ఉంటాయి గోట్స్, షీప్స్. 2 దిగిన గొర్రెలు తర్వాత నువ్వు ఈ కింద వారం పార్క్ ఆదివారం చేసుకో. కట్ చేసామనుకోండి. నెక్స్ట్ ఆదివారానికి నా నా నెక్స్ట్ 2 రెండిటికి ఆలోచన రాదు ఉండుంట. నాకా గది పట్టట్లేదులే అని హ్యాపీగా అవి తింటూ ఉంటాయి. అవి వాడి దాకా వచ్చేదాకా వాడికి తెలీదనమాట. అంటే వాళ్ళకి చాలా సంకీర్ణ కాన్షియస్‌నెస్ ఉంటాయి వాటికి. సో, మనకి చాలా బడ్డింగ్ కాన్షియస్‌నెస్, బ్లూమింగ్ కాన్షియస్‌నెస్, ఫుల్లీ బ్లూమ్డ్ కాన్షియస్‌నెస్ ఉంటాయి మనకి. సో, మనకి భగవంతుడు అన్ని రకాల తెలివితేటలు ఇచ్చాడు. కాబట్టి అన్ని జీవులకి లో ఏదో ఒక గుణాలు ఇచ్చాడు గానీ అన్ని మంచి గుణాలు ఇచ్చాడు. కుక్కలకి వాసన చూసే గుణం. అది ఎక్కడున్నా ఎట్లా వాసన పట్టేయగలదు.
అట్లా జంతువులకి ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క స్పెషాలిటీ ఇచ్చాడు. మనిషికి మంచి మేధస్సు ఇచ్చాడు అనమాట. ఆ మేధస్సుతో మనం ఈ పర్మనెంట్ ప్రాబ్లమ్స్ కి ఆలోచన చేయాలి సొల్యూషన్ ఏంటనేది. సో అంటే మనం మళ్ళీ జన్మ అనేది లేకుండా పునరభిమానం అనేది లేకుండా మనం భగవద్ధామానికి వెళ్ళే ఆలోచన మనం చేయట్లేదు. సో ఇదే ప్రపంచం, ఇదే జీవితం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు చూడండి, మన కేరళలో వయనాడులో ఇది వచ్చింది, కరువు కాదు, వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి. అట్లా మనం ఎప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో మనకేం తెలియదు. కాబట్టి మనం అడగాల్సింది ఏంటి, మనం అదాతో బ్రహ్మ జిజ్ఞాస. మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ఏంటి, హూ యామ్ ఐ, నేను ఎవరిని, వై యామ్ ఐ, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఉన్నాను, వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ మై లైఫ్, నా లక్ష్యం ఏంటి, అంటే లాంగ్ టర్మ్ గోల్, నా పర్మనెంట్ గోల్ ఏంటి. మళ్ళీ జన్మ తీసుకోకుండా, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనిషి జన్మ వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో మనకి చాలా అరుదుగా ఈ యొక్క మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మని మనం వ్యర్థం చేసుకోకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. సో వేర్ డు ఐ గో ఫ్రమ్ హియర్, మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము, ఇది మనకి కావాల్సింది, ఇది మనకి తెలుసుకోవాల్సింది. కానీ ఇది మనం చేయట్లేదు. సో ఇది మనం చేయాల్సిన పని. సో మన సంతోషం కోసం ఎలా వెతకాలంటే, భగవంతుని కోసం వెతికినప్పుడే మనకు సంతోషం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ఇంకేమన్నా సందేహాలు ఉంటే, ఏమన్నా అడగాలనుకుంటే నాకు తెలిసినందుకు ఐ కెన్ టెల్ యూ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ ప్రభు. చూసుకొని అడుగుతున్నారా